గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు సునీల్ గాంధీ అకాడమీ. ఈరోజు ఈ వీడియోలో 9th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ స్పర్శలోని కావ్యఖండ్లో సెకండ్ లెసన్ దోహే. ఈ దోహాస్ రాసినటువంటి పోయెట్ రహీం గారు నాన్న. రహీం కే దోహే. దోహా దోహా కా అర్థ హోతా హై దో పంక్తి వాలా. 2 లైన్స్లో ఉన్నటువంటి ఈ పోయంని ఏమంటున్నాం నాన్న మనం ఇక్కడ? దోహా అని అంటూ ఉన్నాం. అలానే ఈ దోహాస్ యొక్క భావం తెలుసుకోవడానికన్నా ముందు మనం ఫస్ట్ ఈ దోహాస్ రాసినటువంటి పోయెట్ రహీం గారి గురించి తెలుసుకుందాం. దెన్ కమింగ్ టు ద కవి పరిచय रहीम. रहीम का जन्म लाहौर में सन 1556 में हुआ. इनका पूरा नाम अब्दुल रहीम खान खाना था. రహీం గారి పూర్తి పేరు తీసుకున్నట్టయితే అబ్దుల్ రహీం ఖాన్ ఖానా. ఈయన ఎక్కడ జన్మించారు? రహీం का जन्म कहाँ हुआ है? लाहौर में. अब पाकिस्तान में है लाहौर. कब हुआ है? सन 1556 में, 1556 లో. मृत्यु 1626 में. రహీం అరబీ, ఫారసీ, సంస్కృత్ ఆర్ హిందీకే అచ్చే జాన్కార్ తే. ఇక్కడ రహీం గారు ఇన్ని లాంగ్వేజెస్లో కూడా ఎక్స్పర్ట్ నాన్న. అంటే ఈయన అరబీలో, ఫారసీలో, సంస్కృత్ ఆర్ హిందీలో కూడా ఇక్కడ రచనలు అన్నవి చేయగలరు. इनकी नीतिपरक उक्तियों पर संस्कृत कवियों की स्पष्ट छाप परिलक्षित होती है. परिलक्षित होने का अर्थ क्या है? रिफ्लेक्टेड అంటే ఏంటి? ఇతను రాసినటువంటి ఈ నీతిపరమైనటువంటి సేయింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ మోరల్ వాల్యూస్కి సంబంధించినటువంటి ఈ సేయింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇక్కడ సంస్కృత కవుల యొక్క ప్రింట్ అంటే ఒక రిఫ్లెక్షన్ అన్నది ఉంటుంది. జనరల్గా మనం తెలుగులో కూడా నీతి పద్యాలు చదువుతూ ఉంటాం, వేమన శతకంలో కానీ ఈ విధంగా. అంటే ఇక్కడ హిందీలో రహీం గారు నీతి పద్యాలు ఇలానే నీతికి సంబంధించినటువంటి దోహాస్ రాయడంలో ఎక్స్పర్ట్ అన్నమాట. అంటే ఈయన రాసినటువంటి ఈ దోహాస్లో కూడా ఈ సంస్కృత కవుల యొక్క ప్రింట్, ఒక ముద్ర అన్నది మనకు రిఫ్లెక్షన్ అన్నది కనిపిస్తూ ఉంటుంది. रहीम मध्ययुगीन दरबारी संस्कृति के प्रतिनिधि कवि माने जाते हैं. अकबर के दरबार में हिंदी कवियों में इनका महत्वपूर्ण स्थान था. రహీం అక్బర్ కే నవరత్నం మే ఏక్ థే. ఈ మధ్యయుగంలో ఎవరైతే ఇక్కడ కింగ్స్ పరిపాలిస్తూ వస్తున్నారో ఆ కింగ్స్ యొక్క కోర్టులో, ఆ కింగ్స్ యొక్క సభలో ఇక్కడ మనకు దర్బారీ పోయెట్స్ అంటే ఆ రాజుగారి ఆస్థానంలో ఆస్థాన కవులు ఉండేవాళ్ళు. కింగ్ అక్బర్ యొక్క ఆస్థానంలో కూడా నవరత్న అంటే 9 మెంబర్స్ పోయెట్స్ ఉండేవాళ్ళు. వీళ్ళల్లో రహీం గారు చాలా ప్రముఖమైనటువంటి వ్యక్తి. రహీం కే కావ్య కా ముఖ్య విషయ శృంగార్, నీతి और భక్తి है. ఇక్కడ రహీం గారి రచనలు లేదంటే కావ్యాలలో ఉండేటటువంటి ముఖ్యమైన టాపిక్ తీసుకున్నట్టయితే శృంగార్. శృంగార్ కా అర్థ హోతా హై ఇక్కడ ఉమెన్స్ యొక్క అలంకరణ నాన్న. జనరల్గా మేకప్ అని అంటూ ఉంటాం. అలానే ఏంటి ఇక్కడ నీతి అంటే ఏంటి? మోరల్ వాల్యూస్ లేదంటే ఎథికల్ వాల్యూస్ ఆర్ భక్తి అంటే ఏంటి నాన్న? డివోషన్. ఇవన్నీ కూడా రహీం గారి రచనల యొక్క ముఖ్యమైనటువంటి టాపిక్స్. रहीम बहुत लोकप्रिय कवि थे. इनके दोहे सर्वसाधारण को आसानी से याद हो जाते हैं. ఈయన చాలా పాపులరైజ్ అయినటువంటి పోయెట్. ఎందుకంటే ఇక్కడ కామన్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈయన రాసినటువంటి దోహాస్ని ఈజీగా ఇక్కడ గుర్తు చేసుకోవడం, ఈజీగా వాటి అర్థాన్ని అర్థం చేసుకోవడం అన్నది జరుగుతూ వస్తుంది. అందుకే అతను చాలా పాపులరైజ్ అయి ఉన్నారు. इनके नीतिपरक दोहे ज़्यादा प्रचलित है, जिनमें दैनिक जीवन के दृष्टांत देकर कवि ने उन्हें सहज, सरल और बोधगम्य बना दिया है. అంటే ఇక్కడ రహీం గారు చాలా పాపులరైజ్ అయి ఉన్నారు నాన్న. దానికి కారణం ఏంటి? అతను రాసినటువంటి ఈ మోరల్ వాల్యూస్కి సంబంధించినటువంటి నీతిపరమైనటువంటి దోహాస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో జనరల్గా మన డైలీ లైఫ్కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్తో ఈ దోహాస్ని రాస్తూ వచ్చారు కాబట్టి ఇవి చాలా ఈజీగా అనిపించాయి, సరళంగానే ఉన్నాయి. అలానే ప్రతి ఒక్కరూ కూడా వీటిని అండర్స్టాండ్ చేసుకునేటటువంటి విధంగా ఉన్నాయన్నమాట. అందుకే అంటున్నారు బోధగమ్య బనాదియా హై అంటే ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటటువంటి విధంగా. ఇప్పుడు మన లైఫ్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్ అనుకోండి, ఈజీగా అర్థమవుతుంది. రహీం గారి దోహాలో కూడా అంతే. ప్రతి దోహాలో కూడా అతను ఏం చేస్తూ ఉన్నారు నాన్న? ఒక ఎగ్జాంపుల్, మన జనరల్ లైఫ్లో జరిగేటటువంటి ఎగ్జాంపుల్స్ని తీసుకుని రాయడం వల్ల బాగా పాపులర్ అయి ఉన్నారు. रहीम को अवधी और ब्रज दोनों भाषाओं पर समान अधिकार था. इन्होंने अपने काव्य में प्रभावपूर्ण भाषा का प्रयोग किया है. ఇక్కడ రహీం గారికి అవధి భాష, బ్రజ్ భాష రెండిటి మీద కూడా ఇక్కడ గ్రిప్ అన్నది ఉందన్నమాట. అలానే అతని కావ్యంలో
ఉపయోగించేటటువంటి భాష ఎలా ఉంటుంది నాన్న? ప్రభావపూర్ణ భాష. ప్రభావపూర్ణ का अर्थ होता है ఎఫెక్టివ్ లాంగ్వేజ్. అంటే చదివేటటువంటి పాఠకుల మీద ఆ భాష కూడా ఏంటి, ఒక ఎఫెక్ట్ని, ఒక ప్రభావాన్ని, ఒక ప్రింట్ని వేయడం అన్నది జరుగుతుంది. రహీంకి ప్రముఖ కృతియా హై. రహీం గారు రాసినటువంటి ప్రముఖమైనటువంటి రచనలు రహీం సత్సయి, శృంగార్ సత్సయి, మదనాష్టక్, రాస్ పంచాధ్యాయి, రహీం రత్నావళి, బరవై, భాషిక్, బేద్ వర్ణన్ ఇవన్నీ కూడా అతను రాసినటువంటి రచనలు నాన్న. ఏ సభీ కృతియా రహీం గ్రంథావళి మే సమాహిత్ హై. ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి? ఇవన్నీ కలిపి మరి రహీం గ్రంథావళిలో పెట్టడం అన్నది జరిగింది. ప్రస్తుత పాఠ్ మే రహీంకి నీతిపరక్ దోహే దియే గయే హై. ప్రజెంట్ ఇప్పుడు మనం చదువుకోబోయేటటువంటి ఈ దోహే, రహీంకే దోహే లెసన్లో కూడా రహీం గారు రాసినటువంటి ఈ మోరల్స్కి సంబంధించినటువంటి లేదంటే నీతి పద్యాలు మనం ఇప్పుడు చదవబోతున్నాం. ये दोहे जहाँ एक और पाठक को औरों के साथ कैसे बर्ताव करना चाहिए इसकी शिक्षा देते हैं. ప్రస్తుతం మనం ఈ లెసన్లో औरों के साथ कैसे बर्ताव करना चाहिए, औरों के साथ అంటే अदर्स, औरों का अर्थ क्या है? अदर्स. बर्ताव करना, హౌ టు బిహేవ్ విత్ ద అదర్స్. అంటే మన లైఫ్లో మనం చాలామంది పీపుల్తో రెగ్యులర్గా డైలీ ఇంటరాక్ట్ అవుతూ వస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్కూల్కి వస్తున్నారు, వచ్చేటప్పుడు ఏంటి ఇక్కడ టీచర్స్తో ఇంటరాక్ట్ అవుతున్నారు, అలానే ప్రిన్సిపల్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు, కో స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుతూ ఉన్నారు, ఫ్రెండ్స్తో ఇంటరాక్ట్ అవుతూ ఉన్నారు, ఇంటి దగ్గర పేరెంట్స్తో ఇంటరాక్ట్ అవుతాం. అంటే మన డైలీ లైఫ్లో మనం జనరల్గా చాలామంది పీపుల్తో రెగ్యులర్గా ఇంటరాక్షన్ అన్నది జరుగుతూ ఉంటుంది. అలాంటి సమయంలో మన బిహేవియర్, మన యాటిట్యూడ్ ఎవరితో ఏ విధంగా ఉండాలి అనేది ఈ లెసన్లో ముఖ్యంగా మనకు తెలియజెప్పబోతున్నారు. वही मानव मात्र को करणीय और अकरणीय आचरण की भी नसीहत देते हैं. నసీహత్ దేనే కా అర్థ హోతే హై ఉపదేశ్ దేనా. అంతేకాకుండా జనరల్గా మనం మహేష్ బాబు మూవీలో అబ్జర్వ్ చేస్తుంటాం, ఒక పాపులర్ డైలాగ్ అన్నది ఉంటుంది ఇక్కడ, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. అంటే ఇక్కడ కరణీయ, అకరణీయ అంటే ఏం చెయ్యాలి, వాట్ టు డూ, అకరణీయ క్యా నహీ కర్నా హై, వాట్ నాట్ టు డూ అనే దాని మీద కూడా ఇక్కడ మనకు ఒక మంచి మెసేజ్ అన్నది ఇస్తారు. ఎందుకంటే మీరు చిన్నపిల్లలు కాబట్టి జనరల్గా మనము ఏం చెయ్యాలి, ఏమి చెయ్యకూడదు, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అనే దాని మీద ఇప్పుడు మనకు మెసేజెస్ ఈ పోయమ్స్ ద్వారా మెసేజ్ ఇవ్వడం అన్నది జరుగుతుంది. इन्हें एक बार पढ़ लेने के बाद भूल जाना संभव नहीं है और उन स्थितियों का सामना होते ही इनका याद आना लाजमी है जिनका इसमें चित्रण है. రహీం గారు రాసినటువంటి ఈ దోహాస్ని మనము ఒకసారి చదివిన తర్వాత మర్చిపోవడం అన్నది పాసిబుల్ కాదు, సంభవ్ నెహీ హై. ఎందుకంటే మన లైఫ్లో జనరల్గా మనం ఇలాంటి సిచ్యువేషన్స్ని పాస్ చేస్తూ వస్తాం, అప్పుడు డెఫినెట్గా మనం ఈ దోహాస్ని గుర్తు చేసుకోవడం అన్నది జరుగుతూ ఉంటుంది నాన్న. దోహా కా అర్థ్ క్యా హై, దో పంక్తి వాలా, 2 లైన్స్లో చెప్పబడినటువంటి ఈ పోయంని ఏమంటున్నాం నాన్న, మనం దోహా అని అంటున్నాం. ఇవి 2 లైన్స్లో ఉండిండొచ్చు, కాకపోతే మన జీవితానికి సరిపడ మెసేజ్ని ఇవి మనకు ఇవ్వబోతూ ఉన్నాయి నాన్న. అంటే వెరీ వాల్యుబుల్ మెసేజెస్ ఈ 2 లైన్స్లోనే మనకు కవులు ఇవ్వడం అన్నది జరుగుతుంది. దెన్ కమింగ్ టు ద ఫస్ట్ దోహా, రహిమన్ ధాగా ప్రేమక మత్ తోడో చట్కాయ్, టూటే సే ఫిర్ న మిలే, మిలే ఘాట్ పరిచయ్. ఇక్కడ చూడండి అన్న, రహిమన్ దాగా ప్రేమక మత్ తోడో చట్కాయ్, టూటే సే ఫిర్ న మిలే, మిలే ఘాట్ పరిచయ్. ఫస్ట్ మీనింగ్స్ని అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ रहीमन का अर्थ क्या है, रहीम जी. और धागा, धागा का अर्थ होता है सूत्र यानी थ्रेड, प्रेम, प्यार, मोहब्बत, लव, अफेक्शन. चटकाए, झटके से यानी चटका कर. गांठ, गांठ शब्द का अर्थ होता है नाट. ఈ దోహాలో రహీం గారు ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి రిలేషన్ గురించి మనకు చెప్తున్నారు. ఇక్కడ ఆ ఇద్దరు వ్యక్తులు ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేకుంటే రిలేటివ్స్ అవ్వచ్చు, లేదంటే బ్రదర్ అండ్ సిస్టర్ అవ్వచ్చు, లేదంటే ఇద్దరు వ్యక్తులు ఎవరైనా అవ్వచ్చు నాన్న. ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి ఈ బంధం, ఈ రిలేషన్ గురించి మనకు ఏమంటున్నారంటే, ఇస్ దోహే మే రహీం జీ వహ్ ప్రేమ్ కా బంధన్ కో దాగే సే తులనా కర్ రహే హై. మనే इस दोहे में रहीम जी ने ప్రేమ్ కా బంధన్ కా జో దాగా హోతా హై వహ్ బహుత్ హీ నాజుక్ హోతా హై. ఇద్దరు స్నేహితులు ఉన్నారు నాన్న, వాళ్ళిద్దరు బాగా క్లోజ్గా ఉంటూ ఉన్నారు. లేదంటే ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి ఈ అఫెక్షన్ అనేటటువంటి బాండింగ్ ఏదైతే ఉందో, ఒక మిస్అండర్స్టాండింగ్ అవ్వచ్చు, లేదంటే ఏదైనా గట్టిగా అరవడం వల్ల కావచ్చు, లేదంటే ఏదైనా హార్ష్గా మాట్లాడడం వల్ల కావచ్చు, ఆ బాండింగ్ అన్నది బ్రేక్ అయిపోతుంది. ఇప్పుడు ఈ థ్రెడ్ని ఏ విధంగా అయితే మనము బ్రేక్ చేయగలిగామో ఆ విధంగా అక్కడ ఆ బాండింగ్ కూడా ఏమవుతుంది నాన్న,
అఫెక్షన్ ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య బ్రేక్ అవ్వడం అన్నది జరిగింది. రహిమన్ దాగా ప్రేమిక మతు తోడో చెట్కాయ్. అందుకే అంటున్నారు ఈ థ్రెడ్ దేంతో తయారైంది నాన్న, అఫెక్షన్ ఆర్ లవ్ అనేటటువంటి ఈ థ్రెడ్ ఏదైతే ఉందో ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య దాన్ని ఈ విధంగా తొందరపాటుతనంతో బ్రేక్ అన్నది చేయకూడదు. టూటేసే ఫిర్ న మిలే, ఒకవేళ మనం ఆ అఫెక్షన్ అనేటటువంటి బాండింగ్ని ఒక్కసారిగా బ్రేక్ చేసామనుకోండి, అది మరీ తిరిగి రావడం అన్నది జరగదు, వాళ్ళిద్దరూ తిరిగి మరీ కలవడం అన్నది జరగదు. మిలే గాంట్ పరిజాయ్, తర్వాత సిచ్యువేషన్ని అర్థం చేసుకొని కానీ లేదంటే ప్రయత్నాలు చేయడం ద్వారా కలిసినప్పటికీ కూడా వాళ్ళ ఇద్దరి మధ్యలో ఆ అఫెక్షన్ అనేటటువంటి బాండింగ్ ఇంతకు ముందులాగా ఉండడం అన్నది జరగదు. ఇప్పుడు థ్రెడ్ ఏదైతే ఇది బ్రేక్ అయిందో దీన్ని నేను యాడ్ చేయడం వల్ల ఇక్కడ మధ్యలో ఒక నాట్ అన్నది ఏర్పడిపోయింది నాన్న. మనం అబ్జర్వ్ చేసినట్టయితే మధ్యలో ఈ నాట్ అనేది ఏదైతే ఏర్పడిపోయిందో దానివల్ల ఇంతకు ముందులాగా ఈ ఇద్దరు వ్యక్తుల మధ్య రిలేషన్ ఉండడం అన్నది జరగదు. క్యూంకి హమే ప్రేమ్ కే బంధన్ మే విశ్వాస్ రఖనా చాహియే. ఇక్కడ ఈ అఫెక్షన్ లేదంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఫ్రెండ్షిప్ అనేటటువంటి బాండింగ్ కావచ్చు, లేదంటే ఈ లవ్ అండ్ అఫెక్షన్ అనేటటువంటి బాండింగ్ కావచ్చు, వాటి మీద మనకు నమ్మకం అనేది ఉండాలి. ఆ నమ్మకాన్ని ఆ ఇద్దరు వ్యక్తులు అక్కడ కోల్పోవడం కారణంగా ఒకవేళ మరీ కలిసినప్పటికీ కూడా ముందులాగా ఉండడం ఎటువంటి పరిస్థితిలో కూడా జరగదని చెప్పి చెప్తున్నారు. అందుకే మనం ఏదైనా సరే మాట్లాడడానికి ముందు కావచ్చు, లేదంటే ఒక రిలేషన్ని మనం బ్రేక్ చేయడానికి ముందు కావచ్చు 100 సార్లు ఆలోచించాలి. అంతేకాని ఒక్కసారి ఆ రిలేషన్ అన్నది బ్రేక్ అయిన తర్వాత మరి ఎటువంటి పరిస్థితిలో అది కలవడం జరగదు. ఒకవేళ మనం ఏదో ప్రయత్నపూర్వకంగా దాన్ని కలిపినప్పటికీ కూడా వాళ్ళ మధ్య అఫెక్షన్ అన్నది ఇంతకు ముందులాగా మాత్రం ఉండదు. ఈ విధంగా రహీం గారు మన లైఫ్లో ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండేటటువంటి రిలేషన్ గురించి చాలా గొప్పగా చెప్పడం అన్నది జరిగింది. దెన్ కమింగ్ టు ది సెకండ్ దోహా. రహిమన్ నిజమన్ की बिता मन ही राको गोई सुनी अटिल है लोग सब बांटी ना लहे कोई. ఇక్కడ చూడండి నాన్న, रहीमन का अर्थ क्या है, रहीम जी. निजमन का अर्थ क्या है, अपना मन. नेक्स्ट बिता, व्यथा. गोई, छिपाकर रखना यानी छिपाकर, हाइडिंग. नेक्स्ट सुनी, जो लोग सुनते हैं. अटिलहे का अर्थ होते हैं मजाक उड़ाना यानी परिहास करना. बांटी का अर्थ क्या है, टू शेयर. దోహాలో రహీం గారు ఏమంటున్నారంటే నాన్న, నిజ మన్ కి బిథ అంటే హమారే మన్ కి వ్యథ హమారే మన్ మే హీ చిపాకర్ రఖనా హై. అంటే జనరల్గా మనుషులకి చాలా బాధలు ఉంటాయి నాన్న, అంటే దుఃఖ్, పీడ, పెయిన్, సారోస్. మనుషులు అన్న తర్వాత జనరల్గా చాలా పెయిన్స్, సారోస్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఎప్పుడైనా సరే మనం అలాంటి సందర్భంలో ఉన్నప్పుడు, మన జీవితంలో ఏవైనా దుఃఖాలు, బాధలు ఏర్పడినటువంటి సందర్భంలో ఆ బాధను మన మనసులోనే ఉంచుకోవాలి. కానీ ఎప్పుడు పక్క వాళ్ళకి ఇక్కడ మనం చెప్పడం అన్నది జరగకూడదు. పక్క వాళ్ళ దగ్గర నుంచి అది ఏం చేయాలన్నా, రాకోగోయ్ అంటే ఏంటి, హైడ్ చేయాలి. हमारे मन की व्यथा हमारे मन में ही छिपा कर रखना है, दूसरों को नहीं बोलना है. क्यों हमारे मन की व्यथा हमारे मन में ही छिपा कर रखना है? ఎందుకు నాన్న, మన మనసులో ఉన్నటువంటి బాధ, మన పెయిన్స్, మన లైఫ్లో ఏవైతే ఉన్నాయో మన మనసులోనే ఎందుకు ఇక్కడ హైడ్ చేయమని చెప్తున్నారు? దెన్ సి, ఇక్కడే ఆన్సర్ అన్నది ఉంది నాన్న. సునీ అటిలహే లోగ్ సబ్ అంటే ఆ ప్రజలు, లేదంటే మనం ఎవరికైతే చెప్తూ ఉన్నామో సబ్ లోగ్ సున్తే హై వింటున్నారు. సుని విన్న తర్వాత ఏం చేస్తున్నారంట, अटिलहे का अर्थ क्या है, मजाक उड़ाते हैं यानी परिहास करते हैं. जब हमारे दुख यानी व्यथा सुनने के बाद में हमारे सामने क्या करते हैं, हमारे दुख को बांटते हैं. మన బాధని విన్నటువంటి పర్సన్స్ మన ముందర ఏం చేస్తున్నారు నాన్న, మంచిగానే మాట్లాడుతున్నారు. కానీ మనం ఎప్పుడైతే అక్కడ నుంచి వెళ్ళిపోతామో మన మీద ఇక్కడ కమెంట్స్ చేయడం, లేకుంటే వాళ్ళు హ్యాపీనెస్ని ఫీల్ అవ్వడం అన్నది జరుగుతోందే. కానీ బాంటీనా లహేకోయ్, ఎవరు కూడా మన దుఃఖాన్ని షేర్ చేసుకుంటారని అనుకోవడం మాత్రం చాలా తప్పు. జనరల్గా సమాజం అంతా ఈ విధంగానే ఉంటుంది. చాలా రేర్గా ఎవరో ఇక్కడ కౌంట్ చేయొచ్చు, ఇట్లా 1 2 3 అని కౌంట్ చేసేటటువంటి వెరీ రేర్ పర్సన్స్ మాత్రమే ఇక్కడ మన లైఫ్లో మన దుఃఖాన్ని, మన సారోస్ని, మన పెయిన్స్ని ఇక్కడ షేర్ చేసుకొని మనకి సపోర్ట్గా ఉంటారే. కానీ మిగిలిన ప్రతి ఒక్కరూ కూడా జనరల్గా సమాజం అంతా కూడా మన ముందర మన బాధని వింటుంది. విన్న తర్వాత మనం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుంచి మన మీద కమెంట్స్ చేయడం అన్నది జరుగుతూ ఉంటుంది. వీడికి ఈ విధంగానే కావాలి, ఈమెకి ఈ విధంగానే కావాలి,
చేసుకోవాలి, చాలా బాగా జరిగిందని. ఇంకా ఏదైనా సరే సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఇక్కడ కమెంట్స్ అన్నవి వినిపిస్తూ వస్తాయి. అందుకే రహీం గారు అంటున్నారు, మన లైఫ్లో మన సారోస్ కానీ మన పెయిన్స్ కానీ ఎప్పుడైనా సరే మన మనసులోనే ఇక్కడ హైడ్ చేసి పెట్టేసుకోవాలి. ఎప్పుడు మనం పక్క వాళ్ళకి చెప్పడం వల్ల అది తగ్గుతుంది అని అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. అది తగ్గకపోగా ఏమవుతుందంటే నాన్న, మన పెయిన్ అన్నది తగ్గకపోగా మనం అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మన గురించి విన్నటువంటి వ్యక్తులు ఏం చేస్తున్నారు, ఇక్కడ నవ్వుకోవడం అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ విధంగా ఎప్పుడు మనం చెయ్యకూడదు. దెన్ కమింగ్ టు ద థర్డ్ దోహా, ఎకై సాధే సబ్ సధై సబ్ సాధే సబ్ జాయ్ రహిమన్ మూలహి సీంచివో ఫులై ఫలై అఘాయ్. ఇక్కడ చూడండి నాన్న, ఎకై, ఎకై का अर्थ क्या है, एक. సాధే, సాధనే పర్, అచీవింగ్, సాధించినప్పుడు. నెక్స్ట్ సధై, सद जाते हैं, टू अकम्प्लिश. नेक्स्ट मूलही, मूलही का अर्थ होता है जड़ को. यहाँ पर फुलाई, फुलाई का अर्थ होता है फूलना, फलाई फलना. अघाई, अघाई का अर्थ होता है तृप्त, satisfied. ఈ దోహా స్టూడెంట్స్కి చాలా సూటబుల్ నానా. దెన్ సి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ దోహా. ఎకై సాధే సబ్ సధే సబ్ సాధే సబ్ జాయ్. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం ఒక పనిని కంప్లీట్ చేసినట్టయితే ఆటోమేటిక్గా సెకండ్ వర్క్, థర్డ్ వర్క్, ఈ విధంగా అన్ని పనులు ఇక్కడ వాటంతటా అవే కంప్లీట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి ఎఫ్ఏ ఎగ్జామినేషన్స్ కావచ్చు, జనరల్గా ఎగ్జామినేషన్ రాస్తూ ఉంటారు. రాసేటప్పుడు మనకి సిలబస్ చూసినట్టయితే ఒక్కొక్క సబ్జెక్ట్కి సంబంధించి 3-4 లెసన్స్ అన్నవి ఇక్కడ ఇస్తూ ఉన్నారు. అలా ఇచ్చినప్పుడు 6 సబ్జెక్ట్స్ కూడా ఒకేసారి చదవాలి అంటే కుదురుతుందా? ఈజ్ ఇట్ పాసిబుల్? కుదరదు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాం, ఒకవేళ ఒకేసారి అన్నీ ఇలా పెట్టుకొని చదువుతున్నప్పటికీ కూడా ఏ సబ్జెక్ట్కి ఇక్కడ మనం ఏంటన్నా జస్టిస్ అన్నది చేయలేం. ఏ సబ్జెక్ట్ని ఇక్కడ మనము ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ చేయడం కానీ లేకపోతే కాన్సన్ట్రేషన్తో చదవడం కానీ జరగదు. అందుకేం చేయాలి, ఫస్ట్ ఈ 6 సబ్జెక్ట్స్లో నుంచి ఒక సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించినటువంటి టాపిక్స్ అన్నీ కూడా క్లియర్ చేసినట్టయితే నెక్స్ట్ సబ్జెక్ట్కి వెళ్తున్నాం, నెక్స్ట్ సబ్జెక్ట్, ఈ విధంగా వర్క్ చేయాలి. కానీ ఇప్పుడు ఎగ్జామినేషన్స్ ఉన్నాయని అన్ని సబ్జెక్ట్స్ ఒకేసారి ఈ విధంగా ముందర పెట్టుకున్నంత మాత్రాన ఇక్కడ వర్క్ ఏది కూడా కంప్లీట్ అవ్వడం అన్నది జరగదు. 1 by 1 అయితేనే మనం కంప్లీట్ చేయగలుగుతాం. అందుకే అంటున్నారు, ఎకై సాధే సబ్ సధై సబ్ సాధే సబ్ జాయ్. ఒక్క వర్క్ మనం ఫినిష్ చేసిన తర్వాతనే ఇక్కడ ఏమవుతుందంటే నాన్న ఇంకొక వర్క్ అన్నది ఫినిష్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా అన్ని వర్క్స్ మనం పెట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ ఏ వర్క్ మీద కూడా మనం కంప్లీట్గా కాన్సన్ట్రేషన్ చేయడం అన్నది జరగదు. ఆ వర్క్లో మనకి సక్సెస్ కూడా రాదు. నెక్స్ట్ అందుకే అంటున్నారు, ఇక్కడ రహీం ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. रहीमन मूलही सींचिवो फुलाई फलाई अघाई. अघाई का अर्थ क्या है? तृप्त होना. मूलही, मूलही का अर्थ होता है जड़ को. सींचिवो, सींचिवो का अर्थ क्या है? सिंचाई करना. ఇక్కడ ఒక ప్లాంట్ ని తీసుకుంటున్నాను మా, మనకి ఫ్రూట్ కావాలన్నా లేదంటే ఫ్లవర్ కావాలన్నా ఆ ఫ్రూట్కి కానీ ఆ ఫ్లవర్కి కానీ మనం వాటర్ అన్నది వేయాల్సినటువంటి అవసరం లేదు. ఆ ప్లాంట్ యొక్క జడ్ అంటే మూల్, ఈ రూట్ ఏదైతే ఉందో దానికి ఇక్కడ వాటర్ వేసినట్టయితే ఎప్పుడైతే ఆ రూట్ అన్నది సాటిస్ఫై అవుతుందో అప్పుడు ఏమవుతుందన్న ఆటోమేటిక్గా ఆ ప్లాంట్కి ఫ్లవర్స్ ఫ్రూట్స్ అన్నవి రావడం జరుగుతూ ఉంటుంది. అందుకే అంటుంటారు ఎప్పుడైనా సరే ఇక్కడ రూట్స్ స్ట్రాంగ్గా ఉండాలి, బేస్ అన్నది స్ట్రాంగ్గా ఉండాలి. ఈవెన్ స్టూడెంట్స్లో కూడా అంతే. బేసిక్ స్టాండర్డ్స్ ఎవరికి అయితే స్ట్రాంగ్గా ఉంటాయో డెఫినెట్గా వాళ్ళు ఎడ్యుకేషన్లో ఎలా ఉంటారన్నా టాపర్స్గా ఉంటారు. అందుకే ఎప్పుడు కూడా బేసిక్స్ అనేటివి స్ట్రాంగ్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. మనం ఎప్పుడైతే బేసిక్స్ని స్ట్రాంగ్గా నేర్చుకుంటామో అప్పుడు ఆటోమేటిక్గా సబ్జెక్ట్ మీద మనకి హోల్డ్, గ్రిప్ అన్నది వస్తుంది. ఓకేనా? అందుకే అంటున్నారు ఇక్కడ చూడండి అన్న, రహిమన్ మూలహి సీంచివో ఫులై ఫలై అఘాయ్. దీని యొక్క ఉద్దేశం ఏంటి నాన్న, మనం చేసేటటువంటి పనిని పర్ఫెక్ట్గా చేసినట్టయితే ఆ రూట్కి మనం ఇక్కడ వాటర్ అన్నది వేసినట్టయితే దాని రిజల్ట్ అన్నది తప్పకుండా మనకు లభిస్తుంది అని చెప్పడం. అలానే మీ అందరికీ కూడా ఒక మెసేజ్ ఏంటంటే స్టూడెంట్స్, మీరు చదివేటటువంటి టాపిక్స్ ఏవైనా కావచ్చు, వాటిని మీరు కాన్సన్ట్రేట్ చేసి చదివినప్పుడు మాత్రమే మీకు రిజల్ట్ అన్నది వస్తుంది. దెన్ కమింగ్ టు ది ఫోర్త్ దోహా, चित्रकूट में रमी रहे रहीमन अवध नरेश जा पर विपदा पड़त है सो आवत यह देश. చిత్రకూట్, శ్రీరాముడు మనకు 14 ఏళ్ళు వనవాసం చేశాడనేటటువంటి విషయం తెలుసు రామాయణంలో. వనవాసం చేసినటువంటి సమయంలో ఈ మందాకిని నది ఒడ్డున ఏదైతే ఈ ప్రాంతం అన్నది ఉందో, ఈ చిత్రకూట్, ఈ దట్టమైనటువంటి అడవి అన్నది ఉందో అక్కడ రాముడు ఎక్కువ కాలం వనవాసాన్ని చేయడం అన్నది జరిగింది. नेक्स्ट रमी रहे, रमी रहे का अर्थ क्या है? यहाँ पर लीन होना यानी राम रहे है. रहीमन अवध नरेश
कौन है वह? अवध। अवध का अर्थ होता है अयोध्या। अयोध्या का नरेश है। अयोध्या के नरेश कौन है? श्री राम है। नेक्स्ट जापर। जापर का अर्थ होता है जिस पर। विपदा। विपदा का अर्थ होता है संकट। आवत आता है। और देश। देश का अर्थ क्या है? प्रदेश यानी क्षेत्र। यहाँ पर अवध। अवध का अर्थ क्या है माँ? अयोध्या। नरेश। नरेश का अर्थ होता है किंग। ఈ దోహాలో రహీం గారు ఏమంటున్నారంటే ఈ అవధ్ నరేష్ ఎవరన్నా? శ్రీరాముడు. ఎప్పుడైతే ఈ వనవాసం అన్నది చేస్తున్నాడో అప్పుడు ఎక్కడికి వెళ్ళి ఉన్నారంట? చిత్రకూట్. ఈ చిత్రకూట్ అనేటటువంటిది ఈ మందాకిని నది ఒడ్డున ఏదైతే ఈ దట్టమైనటువంటి అడవి, చాలా ఎక్కువ థిక్ ఫారెస్ట్ అంటాం కదా, అలా దట్టమైనటువంటి అడవిలో ఇతను వనవాసం అన్నది చేశాడు. ఎప్పుడైతే రాముడు వనవాసం అన్నది చేశాడో అప్పుడు ఈ చిత్రకూట్లోనే తను ఎక్కువ రోజులు ఉండడం అన్నది జరిగిందనమాట. ఈ రోజున ఆ అయోధ్యకు కింగ్ అయినటువంటి రాముడి లైఫ్లో ఎప్పుడైతే కష్టం అన్నది వచ్చిందో అప్పుడు అతను ఏ ప్రాంతానికి వెళ్ళాడనా? చిత్రకూట్. ఎవరైతే ఈ బాధల్లో కష్టాల్లో ఉంటారో వాళ్ళు ఏ ప్రాంతానికి వెళ్తారని చెప్తున్నారనా? చిత్రకూట్. అంటే ఆ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళ లైఫ్లో ఏంటి ఇక్కడ ఆ బాధ నుంచి బయటపడేటటువంటి ప్రయత్నాలు అన్నవి చేస్తూ ఉంటారు. ఇక్కడ ఎగ్జాంపుల్గా మనకి ఎవరిని ఇస్తున్నారు? అయోధ్యకే నరేష్. అయోధ్య యొక్క కింగ్ అయినటువంటి శ్రీరాముణ్ణి మనకు ఒక ఎగ్జాంపుల్గా చెప్తూ ఉన్నాడు. అతని లైఫ్లో కూడా కష్ట సమయంలో అతను ఎక్కడికి వెళ్ళారంటనా? ఈ చిత్రకూట్ అనేటటువంటి ప్రాంతానికి వెళ్ళి తన వనవాస సమయంలో అక్కడ ఉండడం అన్నది జరిగింది. దెన్ కమింగ్ టు ద ఫిఫ్త్ దోహా. దీరగ దోహా అరత్కే ఆఖర్ థోరే ఆహిం జో రహీం నట్ కుండలి సిమిటి కూది చెడి జాహిం. దీని యొక్క మీనింగ్స్ చూసినట్టయితే దీరగ్ కా అర్థ క్యా హై? లాంగ్, లంబా. దోహా దో పంక్తి వాలా. అరత్ अर्थ. आखर अक्षर. थोड़े थोड़ा कम फ्यू. नट नट का अर्थ क्या है? आर्टिस्ट कलाकार. कुंडली सर्किल. सिमिटी श्रिंकिंग. देन कमिंग टू द मीनिंग ऑफ दिस दोहा. దోహా అంటే ఇక్కడ ఎన్ని లైన్స్లో ఉంది నాన్న? జస్ట్ 2 లైన్స్లో ఉంది. ఇది 2 లైన్స్లో ఉన్నప్పటికీ కూడా దీరగ్ దోహా అరత్కే. అరత్ का अर्थ होता है अर्थ मीनिंग. దీని మీనింగ్ మాత్రం చాలా డెప్త్గా ఉంటుంది, చాలా లెంతీగా ఉంటుంది అనమాట. ఆఖర్ థోరే ఆహి. ఆఖర్ का अर्थ क्या है? అక్షర్. అక్షరాలు మాత్రం తక్కువగా ఉన్నాయి. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఎన్ని లైన్స్లో ఉంది? 2 లైన్స్లో ఉంది. అక్షరాలు ఎన్ని ఉన్నాయన్నా? చాలా తక్కువగా ఉన్నాయి. కానీ దీని మీనింగ్ ఎలా ఉంటుందంట? చాలా లెంతీగా, చాలా డెప్త్గా ఉండడం అన్నది జరుగుతుంది. మనం స్టార్టింగ్ నుంచి 4 దోహాస్ని అబ్జర్వ్ చేసాం. అవి జస్ట్ 2 లైన్సే ఉన్నాయి, కానీ మన లైఫ్కి సరిపడే ఎంతో మెసేజ్ అవి ఇస్తూ వస్తున్నాయి. ఫస్ట్ దోహాని మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇద్దరు వ్యక్తుల మధ్య బాండింగ్ ఏ విధంగా ఉండాలి, రిలేషన్ ఏ విధంగా ఉండాలి అంటూ మెసేజ్ ఇచ్చారు. నెక్స్ట్ సెకండ్ దోహాని ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మనము మన లైఫ్లో ఏవైనా బాధలు దుఃఖాలు వచ్చినప్పుడు ఎవరితో కూడా ఇక్కడ షేర్ చేసుకోకూడదు అనేటటువంటి ఒక మంచి మెసేజ్ వచ్చింది. నెక్స్ట్ థర్డ్ దోహా స్టూడెంట్స్కి చాలా యూస్ఫుల్. ఏదైనా మనం పని చేయాలనుకున్నప్పుడు ఒక్క పని మీద మన కాన్సన్ట్రేషన్ అన్నది ఉండాలి. అందులో మనం సక్సెస్ అయితే ఆటోమేటిక్గా 1 by 1 మన పనులన్నీ కూడా ఇక్కడ కంప్లీట్ అవుతాయి. నెక్స్ట్ కమింగ్ టు ద ఫోర్త్ దోహా. ఇక్కడ అయోధ్య కింగ్, ద గ్రేట్ కింగ్ శ్రీరామ్ కూడా ఎక్కడికి వెళ్ళాడన్నా? తనకంటూ కష్టాలు వచ్చినప్పటికీ చిత్రకూట్ అనేటటువంటి ప్రాంతానికి వెళ్ళారని చెప్తూ ఉన్నారు. ఈ దోహా యొక్క భావం చూసినట్టయితే రహీం గారు ఏమంటున్నారంటేనా, ఇక్కడ దోహా అనేది 2 లైన్స్లో ఓన్లీ ఫ్యూ లెటర్స్తో మాత్రమే ఉంది. ఇక్కడ చూడండి, ఆఖర్ తోరే ఆహి. ఆఖర్ కా అర్థ క్యా హోతా హై? లెటర్స్. ఇక్కడ ఉన్నటువంటి లెటర్స్ ఏవైతే ఉన్నాయో, అక్షరాలు ఏవైతే ఉన్నాయో చాలా కొన్ని మాత్రమే ఉన్నాయి 2 లైన్స్లో. అయినప్పటికీ కూడా దీరగ్ దోహా అరత్కే. దీని మీనింగ్ చూసినట్టయితే చాలా డెప్త్గా ఉంటుంది నాన్న. దీని మీనింగ్ చాలా ఇన్డెప్త్గా ఉండడం అన్నది జరుగుతుంది. దానికి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తూ ఉన్నారు. జో రహీం నట్ కుండలి సిమిటి కూది చెడి జాహి. ఇక్కడ ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ ఏంటంటేనా, మనం ఏదైనా జనరల్గా మ్యాజిక్ షో లేదంటే ఏంటి సర్కస్ వెళ్తూ ఉంటాం. అక్కడ కొంతమంది స్కిల్డ్ ఆర్టిస్టులు ఉంటారు. నట్ ఈ కుండలి అంటే ఏంటన్నా, ఈ సర్కిల్ ఏదైతే ఉందో ఇలాంటి రింగ్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. ఈ రింగ్లో నుంచి అతని శరీరాన్ని మొత్తం ఇలా ష్రింక్ చేసుకొని ఇలా తీసుకురావడం అన్నది జరుగుతూ ఉంటుంది. మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఆ రింగ్ చాలా చిన్నగా ఉంటుంది, బట్ అతను చాలా పెద్దగా ఉన్నప్పటికీ కూడా అతని యొక్క టాలెంట్ స్కిల్తో ఏం చేస్తున్నారు
చేస్తున్నాడన్నా అంత చిన్న రింగ్లో నుంచి అతను బాడీని ష్రింక్ చేసుకొని ఇలా లోపలికి బయటికి వస్తూ ఒక మ్యాజిక్ క్రియేట్ చేస్తూ వస్తున్నాడు. ఈ విధంగానే ఇక్కడ చూడండి, ఆ సర్కిల్ చిన్నది కానీ ఆ మనిషి పెద్దగా ఉన్నాడు, కానీ తన యొక్క టాలెంట్తో ఏం చేశాడన్నా ఆ సర్కిల్లో నుంచి బయటికి లోపలికి రాగలిగాడు. అలానే ఒక కవిలో ఉన్నటువంటి ఒక స్కిల్, టాలెంట్కి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ లాగా ఈ దోహాస్ అన్నవి ఉన్నాయి. జస్ట్ 2 లైన్స్లోనే ఉన్నాయి కానీ మీనింగ్ మాత్రం చాలా ఇన్డెప్త్గా వస్తుంది. అలానే ఆ దోహాస్ మన లైఫ్లో చాలా ఇంపాక్ట్ అన్నవి చూపిస్తూ వస్తున్నాయి. మన లైఫ్కి ఎంతో యూస్ఫుల్ అయ్యేటటువంటి ఇలాంటి మెసేజెస్ని 2 లైన్స్లో రాసేటటువంటి పోయట్స్ కూడా చాలా గ్రేట్ అని చెప్తూ ఉన్నారు. ఓకేనా.